ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు ఇమీడియట్గా కోదాడ వాళ్ళతో మాట్లాడుకో మాట్లాడుకో మన ఏరియాలో కోదాడ వాళ్ళు ఎవరు వచ్చి ఏదైనా ప్రాబ్లం చేస్తారు. తొందరగా స్పీడ్గా I request Devi Prasanna to fix the badge to the dignitaries. Honorable Directors, Sri C.H. J.K. Prasad Garu, Sri Gopi Chandra Garu, Honorable Chief Guest, Sri Balakrishna Garu, the DSP of Khammam, their parents, educators, students, freshmen, the New Mission family, to welcome you to this Cultural Jamboree 2013. Honored with your presence. It is the custom of New Vision to sing Vande Mataram, our nation.
It is the time we had the darshan of the countenance of the dignitaries of today's cultural festival. The Alpha and Omega of New Vision, the one and the only, is with a warm, great round of applause. I request Baby Joharika to hand over the bouquet. The person with a good track record of several achievements, none other than Sri Balakishan Garu, the DSP of Khammam. Sir, your press on to the days and grace the occasion. Put your hands together. Baby Pravinya to hand over the bouquet to chief guest. Principals of New Vision, needless any introduction. Let's welcome. Thank you, madam. Time to welcome Sri Abad Ali Garu, the principal of a concept high school. The next up. On behalf of the management of New Vision, I request our chief guest to declare open the Cultural Jamboree of 2013. ఈ స్కూల్ కరెస్పాండెంట్ ప్రసాద్ గారు, గోపీచంద్ గారు, వివిధ విభాగాల ప్రధానోపాధ్యాయులు మరియు ఈ స్కూల్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు పిల్లలందరికీ గుడ్ మార్నింగ్. అసలు ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్ నడుస్తున్నట్టే లేదు. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ లేదు. గుడ్ మార్నింగ్. బోలో భారత్ మాతాకి. ఇప్పుడు కొంచెం వినిపించింది. ఇప్పుడు లాస్ట్ బోలో కల్చరల్ జంబోరో 2013. థ్యాంక్ యూ. నన్ను వాళ్ళు ఆహ్వానించడం, నేను ఇచ్చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందుకు నేను ఈ యజమాన్యానికి మొట్టమొదటిగా మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ మా పోలీస్ ఎక్కువసేపు చీఫ్ గెస్ట్ మాట్లాడి ఈ కల్చరల్ ప్రోగ్రామ్ను బోర్ కొట్టించద్దు, అంతేనా? అవునా కదా? కాబట్టి నా యొక్క విజ్ఞప్తి, నా యొక్క కోరిక, ఇక్కడున్న చిన్న పిల్లలందరూ ఈ స్కూల్ యాజమాన్యం జానపద, దేశభక్తి, సాంస్కృతిక మరియు మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ప్రతి ఒక్క ఆట పాట ఈ స్కూల్ ద్వారా పిల్లలందరికీ నేర్పించాలని నేను ఈ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా ప్రతిసారి కోరుతున్నాను. జానపదాలు మృగ్యమయ్యాయి, పల్లెటూరు పాటలు పోయాయి, బతుకమ్మ ఆట కూడా ఫ్యాషన్కి ఆడుకోవాల్సిన సమయం వచ్చేసింది. అలా రాకూడదు. అది మన జానపదాలు, ఏ మన పల్లెటూరు పాటలు, ఏ మన పల్లెటూరు సాంప్రదాయాలు నేర్చుకుంటామో అవే మన జీవితాంతం ఉంటాయి. ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్ళిన తర్వాత పిల్లలందరూ భరతనాట్యం నేర్చుకుంటున్నారు, పిల్లలందరూ జానపద పాటలు పాడుతున్నారు, పిల్లలందరూ తెలంగాణ ఆట అని ఒకటి ఆడుతున్నారు, ఆంధ్ర ఆట అని ఒకటి ఆడుతున్నారు. దయచేసి అవన్నీ ఇక్కడే నేర్చుకోవాలి. ప్రతి పిల్లలకు చదువుతో పాటు మీరు
శరీర సుందరంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారో, మంచి మంచి బ్యూటీ పార్లర్లకు పోతున్నారో, అలానే మానసిక సౌందర్యం కోసం ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, జానపద నృత్యాలు ఇవన్నీ తప్పకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకొని ప్రతి ఒక్కరూ దాన్ని ఆస్వాదించి దాన్ని తద్వారా ఈ సమాజానికి మీరు రేపు కాబోయే దేశ భావి పౌరులు మీ మీదే ఈ దేశమంతా ఆధారపడి ఉంది. ఈ దేశానికి మీరు చేసే సేవలప్పుడు ఇవి ప్రతి ఒక్క చోట ఉపయోగపడతాయి. అలా ఉపయోగపెట్టాలని నేను మనసా వాచ కర్మణ మాట్లాడుకుంటూ మీ అందరికీ ఈ కల్చరల్ ఫెస్టివల్ చాలా ఆనందంగా ముగియాలి. ఎగరాలి, ఆడాలి. మీ డ్యాన్సులన్నీ మళ్ళా నేను వీడియో సీడీల ద్వారా చూడాలి. ఇల్లో ఒక్కరు ఎగరకపోయినా, ఒక్కరు ఆడకపోయినా, ఒక్కరు సంతోషంగా ఉండకపోయినా అందులో ఏదో లోపం ఉన్నట్టు భావిస్తాను. కాబట్టి మీరందరూ ఎగురుతారా? డ్యాన్సులు చేస్తారా? ఏదో ఒక్కళ్ళు ఈల కొట్టండి. పల్లెటూరు ఇలా చూస్తా వినిపించలే. మంచి ఈలలు కొట్టాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలా ఈల కొట్టాలి, పాటలు పాడాలి, ఆటలు ఆడాలి, డ్యాన్సులు చేయాలి. అలా చేసుకుంటూ మీ సాంస్కృతిక కార్యక్రమాల ఈ కల్చరల్ డేను మీరు ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళొక్కసారి చిట్ట చివరిగా 2 విషయాలను మర్చిపోవద్దు. మనను కన్న తల్లి, మనను కన్న దేశం, మీరు చదువుకున్న స్కూలు, మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు, వీళ్ళని ఎప్పుడూ మర్చిపోవద్దని మరొక్కసారి ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడండి, గర్వపడండి, గర్వపడండి. భారతదేశంలో పుట్టినందుకు. అందుకనే మరొక్కసారి మీ చిరంజీవులందరికీ మా పోలీస్ శాఖ తరఫున మీరు తప్పకుండా అంచెలంచెలుగా ఈ దేశానికి మరొక అబ్దుల్ కలాం లాగా, మరొక మన్మోహన్ సింగ్ లాగా, మరొక మహాత్మా గాంధీ లాగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తప్పకుండా మీరందరూ ఎదుగుతారనే ఆశయంతో మరొకసారి బోలో భారత్ మాతాకి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ ఆల్. Thank you very much, sir. Now it's the time to listen to our beloved chairman. Our Honorable DSP Khammam, Sri Balakishan Garu, respected principals, parents, dear staff members, and my dear students. Good morning to everybody. ముందుగా పార్టిసిపేట్ చేసే విద్యార్థులందరికీ కూడా అభినందనలు. ముందుగా డిఎస్పీ గారికి మా పాఠశాల యాజమాన్యం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సార్ చాలా బిజీగా ఉన్నప్పటికీ చాలా బిజీ, మరి ఇక్కడికి వచ్చి మీతోటి టైం స్పేర్ చేసినందుకు బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సార్ ఇక్కడ వివిధ హోదాల్లో ఎస్ఐగా, సిఐగా, డిఎస్పీగా వివిధ హోదాల్లో మన యొక్క ప్రతి ఒక్క ఫంక్షన్ ఏదో ఫంక్షన్లో అటెండ్ అయ్యారు. అట్లే త్వరలోనే ఎడిషనల్ ఎస్పీ ప్రమోషన్ పొంది కూడా మన యొక్క పాఠశాలలో గెస్ట్గా వస్తారని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. దాదాపు ₹1,00,000 స్పెండ్ చేస్తూ మరి విద్యార్థుల యొక్క ఇన్హిబిషన్స్ పోగొట్టాలని, వాళ్ళలో ఉండేటటువంటి టాలెంట్స్ని వెలికి తీయాలనేటటువంటి ఉద్దేశంతో గత 3 yearsగా మన ఈ కల్చరల్ చెంబూరిని చేస్తున్నాం. చక్కటి కోఆపరేషన్ ఇచ్చేటటువంటి పేరెంట్స్ని ధన్యవాదాలు. అట్నే పిల్లల్ని గత 3 days నుంచి 4 days నుంచి మరి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో ఆడుతూ పాడుతూ మంచిగా కోచ్ చేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. దాదాపు 300 టీములుగా 90% స్టూడెంట్స్ అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, మోర్ దాన్ 90%. కాబట్టి ఈ 3 days కూడా చాలా జాగ్రత్తగా డిసిప్లిన్గా ఉండాలని విద్యార్థులందరినీ కోరుతున్నాం. అట్లే
ఉపాధ్యాయ మిత్రులు కూడా మరి ప్రిన్సెస్ బయటికి వెళ్లకుండా మంచి డిసిప్లిన్గా మంచి సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటూ సర్వీస్. థ్యాంక్ యూ వందన. Thank you very much, sir. Thank you for At the very outset, we express our heartfelt gratitude. Yes, sir, we are mindful of how tight schedule you might have. I request all the dignitaries to sit back and enjoy the program. Thank you.